పత్తిలో మొదటి స్ప్రే చేయదలుచుకున్న రైతులైతే కనుక ఖచ్చితంగా నేను చెప్పే ఈ మందులైతే స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుంది. పత్తిలో మొదటి స్ప్రే చేయాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా పత్తి నాటిన 20 రోజుల తర్వాత మొదటి స్ప్రే చేసుకుంటే చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. పత్తిలో మ్యాక్సిమం మొదటగా వచ్చేది మనకు పేనుబంక, పచ్చదోమ లాంటి చాలా ఎఫెక్ట్గా మనకు రసం పీల్చడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటే మనకు అనుకున్న విధంగా మొక్క గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. పత్తిలో మొదటి స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక మనకు జేటీ అగ్రిటెక్దే జేటీ స్టార్ అని చెప్పి ఒక కొత్త మంది అయితే ఉంది. ఇది వచ్చేసి చాలా మంచిగా పనిచేస్తుంది. మనకు పత్తిలో మొదటి స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే పత్తిలో వచ్చి అన్ని రసం పీల్చి కీటకాలని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. పచ్చదోమైనా సరే, ఎర్రనెల్లైనా సరే, పేనుబంక, అదేవిధంగా మనకు తెల్లదోమ, త్రిప్స్ ఇవన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యి మొక్క మంచి గ్రోత్ వస్తుంది. మొక్క మంచి సైడ్ బ్రాంచెస్ గ్రీనిష్గా రావడానికి, మొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చేయడానికి చాలా బెస్ట్ మందు మనం జేటీ స్టార్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఎకరానికి 250 ml స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పత్తిలో మొదటి స్ప్రేగా ఖచ్చితంగా పత్తి నాటిన 20 రోజుల తర్వాత జేటీ స్టార్ అయితే స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం